హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి 1000 MCQs డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం థర్డ్ క్వశ్చన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కామన్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో సాధారణంగా గుర్తించబడే నిరుద్యోగ రకం కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం నిరుద్యోగాన్ని రెండు రకాలుగా తీసుకుంటాం. ఒకటి అభివృద్ధి చెందిన దేశాల్లో, రెండు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. మరి భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశానికి సంబంధించింది కాబట్టి మరి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఏ రకమైన నిరుద్యోగం మనకు కనిపిస్తుందో తెలిస్తే మనకు ఆటోమేటిక్గా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. లేదు అనుకుంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ రకమైన నిరుద్యోగం ఉంటుందో తెలిసినా సరే దీనికి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనం తీసుకున్నట్లయితే నిరుద్యోగాన్ని తీసుకునేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత 3 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో నిరుద్యోగం అనేక రకాలుగా ఉంటుంది. సో ముందుగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత తీసుకుంటే ప్రధానంగా మనకి చక్రీయ నిరుద్యోగిత అనేది నిరుద్యోగిత కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిరుద్యోగితలో రెండోది మనం తీసుకుంటే మరి నిస్వచ్ఛంద నిరుద్యోగిత. ఏంటమ్మా? నిస్వచ్ఛంద నిరుద్యోగిత, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మూడో రకమైన నిరుద్యోగిత సంఘృష్ట నిరుద్యోగిత. సో ఇలా మనకేంటి సార్ అంటే ఈ 3 రకాల నిరుద్యోగితలు అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తాయి. ఇక అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో కనిపించేటటువంటి నిరుద్యోగితలు ఏ రకమైన నిరుద్యోగిత కనిపిస్తుంది సార్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత కనిపిస్తుంది. సో దీన్నే మనం దాగి ఉన్నటువంటి నిరుద్యోగితగా పిలవడం జరుగుతుంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. దీన్నే మనం మారువేషంలో ఉన్నటువంటి నిరుద్యోగంగా పిలుస్తాం. దీన్నే మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగిత తర్వాత కాలానుగత నిరుద్యోగిత, దీన్నే ఋతు సంబంధిత నిరుద్యోగితగా పిలవడం జరుగుతుంది. అలాగే పారిశ్రామిక నిరుద్యోగిత, అలాగే అల్ప ఉద్యోగిత. సో మరి దీంతో పాటు మనం తీసుకుంటే ఇలా రకరకాల నిరుద్యోగితలు అన్నీ కూడా కనిపిస్తాయి. సాంకేతిక నిరుద్యోగిత కావచ్చు, అలాగే పారిశ్రామిక నిరుద్యోగిత కావచ్చు, పట్టణ నిరుద్యోగిత కావచ్చు. ఇటువంటి నిరుద్యోగితలు అన్నీ కూడా మనకు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో కనిపిస్తాయి. అంటే భారతదేశం లాంటి దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆప్షన్ చూసినప్పుడు చూడొచ్చు, సీజనల్ నిరుద్యోగిత అంటే కాలానుగత నిరుద్యోగిత భారతదేశంలో కనిపిస్తుంది. అలాగే సాంకేతిక నిరుద్యోగిత భారతదేశంలో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నిస్వచ్ఛంద నిరుద్యోగం అన్నాడు. మరి నిస్వచ్ఛంద నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత కాబట్టి మరి ఇది కాదు. నెక్స్ట్ చూడొచ్చు, మారు వేషంలో ఉన్న నిరుద్యోగిత, దీన్నే మనం ఏమన్నాం ప్రచ్ఛన్న నిరుద్యోగితగా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా ఉంటుంది. మన క్వశ్చన్ ఏంటమ్మా, నాట్ ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కామన్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా. మరి భారతదేశం లాంటి దేశాల్లో ఏది కనిపించారంటే నిస్వచ్ఛంద నిరుద్యోగం కనిపించదు. మరి ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.